ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తులు కూడా ఉండకూడదండి పూజ గదిలో. నాలుగోది ఏంటంటే ఉగ్ర రూపంలో లేదా రౌద్రంగా ఉన్నటువంటి దేవుడి ఫోటోలు లేదంటే దేవుడి విగ్రహాలు ఉండకూడదు. మన హిందూ ధర్మంలో దేవతలు శాంత స్వరూపులుగానే ఉంటారు, రౌద్ర స్వరూపులుగా కూడా ఉంటారు. ఉదాహరణకు కాళికాదేవి ఉగ్ర రూపం ఉంటుంది, నరసింహస్వామి రౌద్ర రూపం ఉంటుంది, శివుడి రుద్రతాండం ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఈ రూపాలన్నీ దుష్ట శిక్షణకు ధర్మరక్షణకు సంకేతాలు. వీటిని గుళ్ళల్లో ప్రత్యేకమైన పద్ధతుల్లో పూజలు అయితే చేస్తారు, చాలా నిష్టగా ఉంటుంది అక్కడ. అయితే ఇళ్లల్లో పూజ చేసుకునే సాధారణ గృహస్థులు తమ పూజ గదుల్లో ఇలాంటి ఉగ్ర రూపాలను ఉంచి పూజించకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. దీనికి కారణం ఉగ్ర రూపాలను ఆధారించడానికి చాలా కఠినమైనటువంటి నిబంధనలు కానీ నియమాలు కానీ ప్రత్యేక పూజా పద్ధతులు కానీ అవసరము. ఆ పూజల్లో ఏ చిన్న లోపం జరిగినా అది అనుకోని ఫలితాలకు దారితీస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. సాధారణంగా ఇంట్లోని వాళ్ళని ఏంటంటే అంతటి కఠిన నియమాలు పాటించడం అనేది చాలా కష్టం అండి. కాబట్టి ఆ ఉగ్రదేవతల శక్తిని తట్టుకోవడం కూడా అంత ఈజీ కాదని చెప్పి భావిస్తారు. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతకు బదులు అశాంతి, కలహాలు, అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన ఇంటి పూజ గదిలో ఎప్పుడూ నవ్వుముఖంతో ఆశీర్వదించే భంగిమలో ఉన్నటువంటి సౌమ్యమైన శాంత స్వరూపులైనటువంటి దేవుళ్ళ ఫోటోలను విగ్రహాలను పెట్టుకోవడం అనేది మంచిది. లక్ష్మీదేవి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, లేకపోతే సరస్వతీదేవి కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ ఇట్లా శాంతమూర్తులను పూజించడం మనలాంటి గృహస్థులకు ఎంతో శ్రేయస్కరం అండి. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.